గుంటూరు పర్యటనలో జగన్ జన నీరాజనం. అంబటి నివాసానికి జగన్ బయలుదేరారు. ఆ సమయంలో కూడా ఇక జగన్ వెంట జన వేలాదిగా కూడా తరలి వచ్చారు. వైసీపీ శ్రేణులు అభిమానులు ఆయన వెంట వెళ్ళటం జరిగింది. తాడేపల్లి నుంచి గుంటూరుకు 6 గంటల పాటు ఆ ప్రయాణం కొనసాగింది. ఇక జగన్ను చూసేందుకు చిన్న పిల్లలతో సహా తల్లులు అక్కడికి రావటం జరిగింది. 37 కిలోమీటర్లు వెళ్ళటానికి గంటల కొద్ది సమయం పట్టింది. మరొక వైపు గుంటూరు నగరం మొత్తం కూడా జనసంద్రంగా మారింది. జగన్ రాకతో ఎటుకూరు బైపాస్ నుంచి చుట్టుకుంట సెంటర్కు రావడానికి 2 గంటల సమయం పట్టింది. అంటే 2 గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. మొత్తం కూడా జగన్ వెంట కూడా ఎక్కడికక్కడ జనంతో కూడా చాలా చిన్నగా కూడా ఆ వాహనాలు కదులుతూ వెళ్ళినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసా జగన్ అన్నయ్య ఏమన్నా నేను వచ్చిన పని కానివ్వండి, క్రౌడ్ తట్టుకోలేకపోతున్నా, ఏంది జనం అన్నాడు. సరే అన్న వెళ్ళిపోతున్నా అని వచ్చేసి పడి కూడా వెళ్ళా జగన్ అన్న కోసం. పడ్డా కూడా కింద పులివెందల పులిబిడ్డ అంత అభిమానం, అంత క్రౌడ్ తగ్గించుకున్నా ఆయన కోసం చచ్చిపోతా. నా తమ్ముళ్ళు 50 మంది ఉంటారు మన సంక్రాంతి పండగకి. అది సంక్రాంతి పండగ రోజు అమ్మటి సంక్రాంతికి అంబరాలు చేశాడు కదా, చేసిన రోజు మొత్తం నా తమ్ముడితో కలిపి 50 మంది ఉంటారు సబ్జెక్ట్. అది ఇప్పుడు కూడా సబ్జెక్ట్ లోనే ఉన్నాడు నా సొంత తమ్ముడు. అది వేశారు, పోలీసులు వేసేశారు. ర్యాలీకి వెళ్ళారని 50 మంది బానే ఉన్నారు. అంబటి రాంబాబు గారితో పాటు సంబరాల్లో పాల్గొన్నారని 50 మంది జైలు పెట్టారు, వేసేశారు. మొత్తం మా తమ్ముడు, నా సొంత తమ్ముడు కూడా ఉన్నాడు లోపలి సబ్జెక్ట్. అయినా సరే ఇక్కడ జగన్ గారిని చూస్తున్నారండి, ఏంటి అసలు? ఆ మాట చెబుతాను వచ్చా, నీకోసం పేద ప్రజలు నీ కోసం గుండెల్లో ఉండారు. అది వచ్చాను ఆయనకి ఈ మాట మా తమ్ముడు గురించి చెప్పుకుందామని వచ్చాను. అది ఇప్పుడు కూడా జైలు చేస్తాడు సబ్జెక్ట్ నా తమ్ముడు. అంత ఫీల్ అవుతాం అభిమానం కోసం వెళ్ళా. అది మా నాయనమ్మ బతికింది కూడా ఆయన పుణ్యం. వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ చేపిస్తేనే మా నాయనమ్మ బతికింది, గుండె ఆపరేషన్. మా అమ్మ లేదు. జగన్ గారు పేరు చెప్పగానే ఏడుస్తున్నారు. అంతే అంతే, చచ్చిపోతాడు ఆయన కోసం. అంతే. ఏం చేయలేదు అంటున్నారు అమ్మా. మా నాయనమ్మ బతికిందంటే మాకు చిన్నప్పుడు మా మమ్మల్ని చచ్చిపోయింది. మా నాయనమ్మ బతికిందంటే వాళ్ళ డాడీ పుణ్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పుణ్యం. అంతే. మా ఫ్యామిలీ మా నాయనమ్మకి హార్ట్ ఆపరేషన్ చేశారు, బైపాస్ సర్జరీ. మా ఫ్యామిలీ మొత్తం శారదా కాలనీ, 7వ లైన్ మార్జిన్ 7, 6, 8, 10 దాకా మేమే. మాదిగా ఎస్టీ. కానీ ఒకటి చేయాలి జగన్ అన్న, మేమంటే బేలేసుకొని డబ్బులు ఉన్నాం కాబట్టి వస్తాం. లేనోడు వాడు ఏం పెట్టి తినాలి. మా తమ్ముడికి మేము తీసుకెళ్లి ఒక పలావ్ పొట్లము, ఒక ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇస్తే వాళ్ళు తింటున్నారు కుర్రోళ్ళు. అది కూడా అడగాలి జగన్ అన్న. అసలు అది చెప్పుకుందామని వచ్చేయాల. నా తమ్ముడు జైలుకేసి ఇయ్యాలి 10 రోజులు జైల్లోనే ఉన్నాడు నా తమ్ముడు. నా తమ్ముడే కాదు, నా తమ్ముడు లాంటి చాలా మంది ఉన్నారు. మొన్నే జరిగింది అది. మొన్నే జరిగింది అది. చిన్నప్పటి నుంచి అది చిన్నప్పటి నుంచి మా నాన్న నేర్పాడు. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత ఈయన వైసీపీ. నా ఫస్ట్ ఓటు కూడా జగన్ అన్నకి. అది మేము మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అసలు జగన్ రాని 20 సంవత్సరాల పాటు ఇది కూటమి ఏముండదు. మన్నే వచ్చేది నన్ను ఏం చేసుకున్నా బాధ లేదు. మన్నే వస్తాడు గ్యారెంటీ పక్కాగా. అది మన్నయే వచ్చేది. మన్నే నెక్స్ట్ వచ్చేది మన్నే. పేదలకు న్యాయం చేయాలంటే మన్నే. అది మన్నే చేస్తాడు. అమ్మఒడి వేసాడా, విద్యాకానికి వేసాడా, ఇల్లు ఇచ్చాడా, ఇల్లు లేని వాళ్ళకి పింఛన్లు పెట్టాడా, ఒంటరి మహిళ పెట్టాడా? పెట్టనేది ఏది మొన్న పులివెందల పులి బిడ్డ అంతకంటే ఎక్కువ ఇచ్చా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఏది ఏం అమలు చేశాడు? చేసినవి చెప్పమను. ఇప్పుడు ఆ బాధ చెప్పుకుందామని వచ్చి అసలు నా తమ్ముడిని ఇట్లా వేసారన్నా అని. కానీ ఒకటే అన్నాడు, విండో తీసి నేను వచ్చిన పని చూసుకొని వెళ్తానమ్మా, నేను ఎందుకు వచ్చి ఆలోచించమ్మా అన్నాడు. నాకు తెలుసా అన్న అని చెప్పేసి పక్కకు వచ్చి. ఇప్పుడు చూస్తారుగా, ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది కదా, దీని మీద మీ అభిప్రాయం? ఏముంది, వాళ్ళు పదవిలో ఉండారు, వాళ్ళు ఏదైనా చేయగలరు. మన లేడుగా పదవిలో, అన్న ఏం చేయగలడు? అధికారం వస్తే మీ పరిస్థితి అప్పుడు ఏం చేస్తాడు? ఆయనే చేస్తాడు. అది మేమేం చేస్తాం? ఆయనతో పాటు మేము ఉంటాం. ఏం చేస్తాం? ఆయనతో పాటు వెళ్ళి ఉంటాం మేము. అది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, జగన్ అంబటి పరామర్శ కాస్త మొత్తం కూడా జనసంద్రంగా మారిపోయినటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి?
ఎస్రేలో ఏదైతే 4 రోజులకి నుంచి కూడా ఈ అంబటి రాంబాబు వ్యవహారం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఏపీలో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే అంబటి రాంబాబు ఎప్పుడైతే కొంత తర్వాత అదుపులోకి తీసుకోవడం, ఆయన ఇంటిపై దాడులు జరగడం, పెట్రోల్ బాంబులు అంటే ఇల్లు తగలబెట్టే అంశాలు కానీ కార్లు పగలగొట్టడం, ఇవన్నీ కూడా కొంత ఆ ఉద్రిక్త పరిస్థితులు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనిపై వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో బొగ్గుమంటుంది. ఎందుకంటే జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా అంబటి రాంబాబు ముందు పార్టీలోనే ఉన్నారు, జగన్ తోనే ఉన్నారు. జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ విభేదించారో ఆ రోజు నుంచి కూడా జగన్ తో కలిసి అంబటి రాంబాబు నడిచారు. కాబట్టి కొంత వైసీపీలో అంబటి రాంబాబు కొంత గౌరవం ఉంటుంది. ఎవరైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసినప్పుడు అంబటి రాంబాబు నుంచి అదే ఘాటుగా రియాక్షన్ ఉంటుంది. అటువంటి అంబటి రాంబాబు కోసం జగన్ రావడం అనేది కొంత సంచలనం అనే చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఏదైతే తమ నాయకుడిని చూసుకునేందుకు అంటే జగన్ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళినా సరే, పల్నాడు కానీ లేదంటే కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు అంటే జగన్ గుంటూరు పర్యటనకు వెళ్ళగా ఏర్పూడి బైపాస్ నుంచి కూడా పెద్ద ఎత్తున అటు చుట్టుకొట్ట వరకు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 2 నుంచి 3 గంటల సమయం పట్టే పరిస్థితి ఉంది. అంటే సామాన్యులు కూడా అంటే ఈ మొత్తం కూడా జనసంద్రంతో అటు గుంటూరు వీధులన్నీ కూడా షార్ట్ కట్లో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాగే విజయవాడ హైవే మీద కూడా కొంత ట్రాఫిక్ జామ్ అయితే కనపడినటువంటి పరిస్థితి ఉంది. జగన్ అంటే పర్యటన ద్వారా తనకు ప్రజల్లో ఆదరణ తగ్గలేదు, తనకు ప్రజాభిమానం అనేది తగ్గలేదు అనేది అయితే జగన్ నిరూపించుకున్నారనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఓట్ల సంగతి, సీట్ల సంగతి పక్కన పెడితే ఈ జనాకర్షణ ఏదైతే ఉందో ఆ విషయంలో మాత్రం జగన్ ముందు నుంచి కూడా చాలా మంది నాయకుల కంటే కూడా దూకుడుగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. విషయంలో జగన్ సక్సెస్ అవుతూనే ఉన్నారు. అయితే వైసీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారా లేదా అనే దాని సంగతి పక్కన పెడితే చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి లేదా వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా జగన్ ను చూసేందుకు స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతోంది. అదేవిధంగా ఇక్కడ అంబటి రాంబాబు విషయంలో మద్దతు తెలిపేందుకు ఏదైతే వైసీపీ అందరూ కూడా అండగా నిలబడేందుకు జిల్లా నాయకులు కానీ, అటు పార్లమెంట్ మామూలు గుంటూరు జిల్లా నాయకులు కానీ, నర్సరావుపేట పార్లమెంట్ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ఇటు కృష్ణా జిల్లా నుంచి కూడా కొంతమంది జగన్ ను చూసేందుకు తరలి వెళ్ళడంతో కొంత అక్కడ పరిస్థితి అయితే ఉద్దరి కూడా ఎక్కిరిసిపోయిన అండి ఇస్తే రాలన్నటువంటి జనం అంటారు కదా, అటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్. ఇక మరొక వైపు చూస్తే అంటే జగన్ ఇప్పుడు అంటే కేవలం అంబటిని కలవడానికి 38 కిలోమీటర్లు ప్రయాణమే ఇన్ని గంటలు పడితే రేపు జగన్ పాదయాత్ర ఉండనుంది. అంటే ఈ స్పందనతో తెలిసిపోతుంది ఏ రకంగా కూడా జగన్ పాదయాత్రకు స్పందన రానుంది అనేది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట. పాదయాత్ర కూడా చేస్తానని చెప్పారు. దీంతో అటు వైసీపీ నేతల్లో కూడా కొంత జోష్ అయితే వచ్చింది. ఎందుకంటే గతంలో వస్తున్న మీకోసం పాదయాత్ర ఆ తర్వాత ఆయన చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో దానికి కూడా చాలా వరకు కూడా మంచి స్పందన వచ్చింది. అప్పట్లో 2017 తర్వాత నుంచి కూడా అదే 2019 ఎన్నికల్లో జగన్ ఓట్లు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే జగన్ పాదయాత్ర చేయాలనుకుంటున్నారో దానికి కూడా అదే స్థాయిలో స్పందన ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి సంకేతాలే పల్నాడు పర్యటన కానీ, గుంటూరు ఇక్కడ వరదల సమయంలో కృష్ణా జిల్లా అంటే తుఫాన్ సమయంలో కృష్ణా జిల్లాకు వెళ్ళిన సమయంలో కూడా ఇదే ఆదరణ కనిపించింది. ఇక ఇప్పుడు కూడా అదే ఆదరణ కనపడుతుంది అనేది స్పష్టంగా చెప్తుంది. కాబట్టి జగన్ పాదయాత్ర మళ్ళీ సక్సెస్ అవటం ఖాయంగానే కనపడుతుంది అనేది విశ్లేషకుల మాట. మరి దాన్ని ఎంతవరకు కూడా వైసీపీ ఓట్ బ్యాంక్ గా మలుచుకునే అవకాశం ఉంది, ఎంతవరకు దాన్ని వైసీపీ నేతలు వాడుకోగలుగుతారు అనేది అయితే చూడాలి. రైట్. స్టే విత్ us వెంకట్. ఇక మరొక వైపు చూస్తూ ఉన్నాం కదా, మొత్తం కూడా జగన్ యాత్ర మొత్తం కూడా అంటే అంబటిని కలవటానికి వెళ్ళినటువంటి ఏదైతే ఇది ఉందో దీని మొత్తం కూడా అసలు జనసంద్రంగా మారిపోయింది. జగన్ పరామర్శకు వెళ్లే సమయంలో కూడా అసలు మొత్తం కూడా అంటే 38 కిలోమీటర్లు కూడా గంటల సమయం పాటు కూడా పట్టింది. వాహనం చాలా కిలోమీటర్లు 37 కిలోమీటర్లు వెళ్ళటానికి అసలు గంటల కొద్ది సమయం పట్టడము. మరొక వైపు అంటే జగన్ అభిమానం ప్రజల్లో కూడా జగన్ మీద ఉన్నటువంటి అభిమానం ఏమాత్రం కూడా తగ్గలేదు. ఆయన్ని చూసేందుకు స్వచ్ఛందంగా కూడా జనాలు వస్తూ ఉన్నారు. ఈ మేరకు కూడా అందుకనే ఏటూరు బైపాస్ నుంచి కూడా చుట్టుకుండా సెంటర్ రావడానికి 2 గంటల నిరీక్షణ అంటే అంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే అంటే జగన్ మీద అభిమానం అనేది ఉంది. ఇంకా కూడా ఈ మధ్య చూస్తూ ఉంటే జగన్ కార్యకర్తలకు నేనున్నా అంటూ భరోసా ఇవ్వటం కానీ, వాళ్ళని ఎవరైనా దాడుల్లో గాయపడిన వారందరినీ కానీ, ఎవరైనా కేసులు ఎదుర్కొంటున్నా కానీ వాళ్ళని కలవటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కార్యకర్తలకి పెద్దపీట వేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఇక వీటన్నిటితో కూడా మరలా కూడా ఇప్పుడు అనేది అంటే విశ్లేషకులు చెబుతున్న మాట ప్రకారం అయితే నెక్స్ట్ జగన్ పాదయాత్ర ఉంటుందంటే ఇప్పుడు ఈ ఏదైతే చిన్న జగన్
బయటకు వచ్చిన సమయంలో కూడా ఇంత జనాదరణ లభించటం కనుక డెఫినెట్గా కూడా ఇటువంటి ఒక స్పందన కనుక ఉంటే డెఫినెట్గా ఆ పాదయాత్ర కూడా సక్సెస్ అవుతుంది, జగన్కి చాలా మంచి స్పందన వస్తుంది అని చెప్తున్నారు. కాకపోతే ఏది ఎంతవరకు ఓటు బ్యాంక్గా కన్వర్ట్ అవుతుంది ఇవన్నీ మాత్రం చెప్పలేని పరిస్థితి. కానీ జనంలో మాత్రం జగన్ క్రేజ్ అంతే ఉందని మాత్రం ప్రజలు నిరూపిస్తూ ఉన్నారు.